ఎప్పుడన్నా మేము అనని మాటని నేను అన్నానని చెప్పి మీరు ఎందుకు మాట్లాడారు? అసలు మోసం చేశానని చెప్పి నేను ఎప్పుడన్నాను? నేను మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అయిపోయింది. నేను 2011 నుంచి నేను బయటకు వచ్చేటంత వరకు కూడా ఏం జరిగిందో చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు మాకు నచ్చలేదు కాబట్టి మేము బయటకు వెళ్తానన్నాను. ఆ నిర్ణయాల వల్లే బయటకు వచ్చానన్నాను. తప్ప ఇదేనా? మీరు ఈ మాట ఎందుకు మాట్లాడారు అంటే, నేను ఇప్పుడు దాకా నువ్వు పదవులు అనుభవించి ఎమ్మెల్సీ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేశాడు అని చెప్పి నువ్వు అపవాదేసి వెళ్ళిపోతున్నావు అని చెప్పడానికి నువ్వు ప్రయత్నం చేశావు. నేను ఎక్కడన్నాను అంటే, మీరు ఉద్దేశం ఏంటంటే మీ మనసు నిండా నిండిపోయి ఉంది. ఏమనంటే రాజశేఖర్ని మోసం చేశావు అనే మాట మాత్రం మీ నరనరారా జీర్ణించుకుపోయింది. అది తన్నుకొచ్చింది. తన్నుకొచ్చి నేను అనన్నటువంటి మాటను కూడా మీరు మోసం అనే మాట బయటకు వచ్చింది. నేను కూడా అన్నాను. ఎవరికి తోచినట్టు వాళ్ళు అన్వయించుకుంటున్నారు. అంటే రాజశేఖర్కి ఈ రకంగా చేయటం అనేది మోసం అనేది మీకు తెలుసు. మోసం అని మీ మనసులో అది దాగి ఉంది, మీ మనసులో ఉంది. కాబట్టి మేము మోసం చేయలేదని సమాధానం చెబుతున్నాను. నేను ఎప్పుడు అన్నాను జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశాడు, లేకపోతే ఆ కుటుంబం మోసం ఎందుకంటాను? అసలు కుటుంబాన్ని నేను జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఎందుకంటాను? 2019 దాకా ఆయనతో కలిసాం, తిరిగాం, సన్నిహితంగా ఉండాం, అన్నీ చేశాం కదా. ఆయన ఈ రకంగా నాకు చేసుకుంటా వచ్చాడని చెప్పారు. ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల మాకు ఇబ్బందికరంగా ఉంది.